బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జనగామ జిల్లాలోని ఏపీవీ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఇందులో చదువుతున్న 15 మంది ఇంటర్ విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు హాస్టల్లో ఆర్ఎంపీ వైద్యుడితో రహస్యంగా చికిత్స అందించారు. అయితే నలుగురు పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ పై కాలేజ్ యాజమాన్యం మౌనం వహిస్తున్నారు. ఇక దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జనగామ జిల్లాలోని ఏపీవీ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఇందులో చదువుతున్న 15 మంది ఇంటర్ విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు హాస్టల్లో ఆర్ఎంపీ వైద్యులతో రహస్యంగా చికిత్స అందించారు. అయితే నలుగురు పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ పై కాలేజ్ యాజమాన్యం మౌనం వహిస్తున్నారు. ఇక దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంకో అర్ధగంట తర్వాత వచ్చింది వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి మధ్యాహ్నం టాబ్లెట్ ఇచ్చిపోయాడు. మళ్ళీ సాయంత్రం వస్తాను వరకు ఇట్లా పొద్దుగాల ప్లేస్ బోండాలు టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు నీరసం ఎక్కడం స్టార్ట్ అయింది. నీరసం ఎక్కిన తర్వాత అన్నం తినలే. ఒక టాబ్లెట్ ఇచ్చేసారు, ఒక టాబ్లెట్ వేసుకున్నాను. టాబ్లెట్ వేసుకున్న తర్వాత సాయంత్రం వరకు మంచిగా ఒక క్లాస్కి అటెండ్ అయినా. తర్వాత టీ తాగిన.